మన జానెడు పొట్ట బాగున్నంత వరకు మనకు ఏ ఇబ్బంది ఉండదు. అంతా సాఫీగా నడిచిపోతుంది. అదే పొట్టలో ఏ చిన్న సమస్య తలెత్తినా ఇక మనకు సంకటం మొదలవుతుంది. అజీర్తి బాధలు అలాంటివే. తిన్నది ఒక పట్టాన అరగదు. పొట్టంతా ఉబ్బరంగా లోపలేదో రాయి పెట్టినట్టుగా ఒకటే వేదనగా ఉంటుంది. పొట్టలో అజీర్తి బాధలకు ఆయుర్వేదం తనవైన పరిష్కార మార్గాల్ని చెప్తుంది. అజీర్తి బాధలకు ఆయుర్వేదం సూచిస్తోన్న చికిత్సలు, పరిష్కారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జీర్ణశక్తి అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉన్నా అనారోగ్యంగా ఉన్నా కూడా దానికి ముఖ్యమైనటువంటి కారణం జీర్ణశక్తి అన్నమాట. దీన్ని అగ్ని అని చెప్తూ ఉంటాం. అంటే మనం ఆకలి బాగా కలగటం, తిన్నటువంటి ఆహారం చక్కగా అరగటం, అరిగినది శరీరానికి కావాల్సినటువంటి రసధాతువుగా, రక్తధాతువుగా, మాంసధాతువుగా అలా కరెక్ట్గా ధాతువులుగా రూపుదిద్దుకొని శరీరానికి బలాన్ని ఇవ్వటం. ఈ మూడు సక్రమంగా జరుగుతున్నాయి అంటే ఏంటంటే మన జీర్ణశక్తి చక్కగా ఉంది అని అర్థం. జీర్ణశక్తిని అనుసరించి ఆహారం తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అందులో ఇప్పుడు మందాగ్ని ఉండి ఎక్కువగా ఆకలేయటం లేదు, కొంచెం తిన్నా కడుపు బరువెక్కిపోయినట్టు ఉంటుంది అనేది మనం చాలా మందిలో చూస్తూ ఉంటాం. అలా ఉండే వాళ్ళకి ఏం చేయాలంటే వాళ్ళు మందాగ్ని ఉన్నటువంటి వాళ్ళు ఆకలి పెరగడం కోసమని కొంచెం కారము, పులుపు ఈ రెండు రుచుల్ని ఎక్కువగా తీసుకోవాలన్నమాట. ఈ కారము, పులుపు అంటే ఏంటంటే మనకి కొంచెం పచ్చిమిరపకాయలు కానివ్వండి, మిరియాలు, అల్లము, సొంఠి ఇలాంటి పదార్థాలని ఆహారంలో తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక ఈ మందాగ్ని ఉన్నటువంటి వాళ్ళకి జీర్ణశక్తి బాగుంటుంది. తీక్ష్ణాగ్ని అంటే ఆకలి విపరీతంగా ఉంటూ ఉంటుంది. ఎంత తిన్నా సరే అది శరీరానికి పట్టకుండా మళ్ళీ మళ్ళీ ఆకలి వేసేస్తూ ఉంటుంది. ఇలా ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు పులుపు, కారం తగ్గించేసుకోవాలి. తినేటువంటి ఆహారంలో పులుపుని, కారాన్ని తగ్గించుకుని కమ్మగా ఉండేటువంటివి, తీయగా ఉండేటువంటివి, చేదుగా ఉండేటువంటివి ఈ రుచులు అనమాట. అంటే చేదు, కమ్మగా ఉండేటువంటివి, తర్వాత తీయగా ఉండేటువంటివి వీటిని కనుక ఎక్కువగా తీసుకున్నట్టయితే వీళ్ళ ఆకలి మరీ మాటిమాటికి ఆకలేసేయకుండా కాస్త అదుపులో ఉంటుంది. అలాగే విషమాగ్ని అంటే ఒక్కొక్క రోజు బాగా ఆకలేస్తూ ఉంటుంది, ఒక్కొక్క రోజు అస్సలు ఆకలే వేయదు. సో ఏ రోజు ఎలా ఉంది ఆకలి అన్న దాన్ని గమనించుకొని తినాలి. రోజు ఒకలాగే తినేద్దాం అనుకోకూడదు. ఈ పూట ఆకలి ఎక్కువగా ఉందనుకోండి, దాన్ని అనుసరించి తినాలి. ఒక్కొక్క రోజు ఆకలి అనిపించకపోతుంటే కనుక తగ్గించుకుని తినాలి. అలా చేస్తేనే కనుక వాళ్ళ ఆరోగ్యం బాగుండడానికి అవకాశం ఉంటుంది. ఆకలి లేనప్పుడు కూడా బాగా ఎక్కువగా తినేస్తే కనుక అది విష పదార్థంగా తయారవుతుంది. తీసుకునే ఆహార పరిమాణం చాలా ముఖ్యమైనటువంటిది. తినే ఆహారంలో 1/3 వంతు ఘన ఆహారం ఉండేలాగా, 1/3 వంతు ద్రవ పదార్థాలు ఉండేలాగా చూసుకుని 1/3 వంతు అంటే స్టమక్ని ఖాళీగా వదిలేసేయాలి. అలా చేసినట్టయితే కనుక జీర్ణశక్తి చక్కగా ఉండడానికి, జీర్ణశక్తి పెంచుకోవడానికి కొన్ని చిన్న చిన్న చిట్కాల్లాగా చేయడానికి ఏంటంటే సొంఠిని వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. అంటే కొంచెం నేతిలో వేసి వేయించి దాన్ని పొడి చేసి ఉంచుకొని అన్నం తినేటప్పుడు మొట్టమొదటి ముద్దలో ఒక చెంచాడు సొంఠి పొడి వేసి కరిగిన నెయ్యి కూడా కలుపుకొని ఒక్క ముద్ద ఆహారం తీసుకొని తర్వాత మిగతా ఆహారం తింటున్నట్టయితే కనుక జీర్ణశక్తి బాగుండడానికి అది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే బాగా మందాగ్నిగా ఉండే ఆకలి మందంగా ఉన్నటువంటి వాళ్ళు మిరియాలని కాస్త పొడిలాగా చేసేసుకుని అందులో కొంచెం ఉప్పు కూడా కలుపుకొని ఒక అర చెంచాడు పొడి అన్నం తినేటప్పుడు మొట్టమొదటి ముద్దలో వేసుకొని కొద్దిగా నెయ్యి కలుపుకొని తిని మిగతా ఆహారం తీసుకున్నారనుకోండి వాళ్ళకి ఆకలి, జీర్ణశక్తి కూడా మెరుగుపడతాయన్నమాట. అలాగే ఇంకా కొంతమందికి ఒక్కొక్క రోజు ఒకలాగా ఆకలి ఒక రోజు ఉంటుంది, ఒక రోజు ఉండదు, కాస్త అజీర్ణం అది చేస్తున్నట్టుగా ఉండే వాళ్ళు కొందరు ఉంటూ ఉంటారు. అలాంటి సమస్య ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే వాముని వేయించి పొడి చేసి పెట్టేసుకోవాలి. ఈ పెట్టుకున్నటువంటి పొడిలో కొద్దిగా తగినంత ఉప్పు కూడా కలిపి ఉంచుకొని అన్నం తినేటప్పుడు మొట్టమొదటి ముద్దలో ఈ వాము పొడి కొంచెం నెయ్యి కలిపేసుకుని ఒక ముద్ద తిని తర్వాత ఆహారం తీసుకున్నట్టయితే కనుక జీర్ణశక్తి బాగుంటుంది. అలాగే మనకి చాలామందికి తెలిసినటువంటిది ఉసిరికాయతో పచ్చడి చేసుకుంటాం. ఈ ఉసిరి పచ్చడి కూడా జీర్ణశక్తికి, అంటే జీర్ణరసాలు బాగా ఊరడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అన్నం తినేటప్పుడు మొట్టమొదటి ముద్దలో ఒక చెంచాడు ఉసిరి పచ్చడి కలుపుకొని ఆ ఒక్క ముద్ద వేడివేడిగా తినేసి తర్వాత మిగతా ఆహారం తీసుకుంటూ ఉంటే కూడా జీర్ణశక్తి బాగుండడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇంకా ఒకటి ఏంటంటే వ్యాయామం కూడా జీర్ణశక్తిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ప్రతిరోజు శరీరానికి ఉండే బలాన్ని అనుసరించి, వయసును అనుసరించి కొంత వ్యాయామం చేసుకుంటూ ఉంటే జీర్ణశక్తి బాగుంటుంది. అలాగే వీటితో పాటుగా ఏంటంటే ఇంత సరిపోలేదు, ఇంకా జీర్ణశక్తి బాగాలేదు అనిపించినట్టయితే కనుక
కొన్ని ఆయుర్వేద ఔషధాలు, చాలా మంచి మంచి ఔషధాలు ఉన్నాయి ఆయుర్వేదంలో. హింగ్వాష్టక చూర్ణం అని, అష్టచూర్ణము, పిప్పలి చూర్ణం ఒకటి, పిప్పలి రసాయనం అంటే పిప్పలి ఆసవం ఒకటి, తర్వాత భాస్కర్ లవణ చూర్ణం అని, జీరకారిష్టం అని, ఇలా చాలా రకాలైనటువంటి ఆయుర్వేద ఔషధాలు జీర్ణశక్తిని మెరుగుపరచడానికి ఉంటాయి. వీటిని డాక్టర్ల సలహాతోటి ఎంతకాలం అవసరం ఉందో అంతకాలం వాడుకున్నట్టయితే కనుక జీర్ణశక్తి బాగుంటుంది. జీర్ణశక్తి బాగుంటేనే మన ఆరోగ్యం